ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుడు మరొకసారి మనందరినీ సజీవులుగా నిలబెట్టుకున్నందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వాక్యం చూద్దాము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ద టంగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, అండ్ దోస్ హూ లవ్ ఇట్ విల్ ఈట్ ఇట్స్ ఫ్రూట్. ప్రొవర్బ్స్ చాప్టర్ 18 వర్స్ 21. అవునండి ప్రియమైన సహోదరులారా, మనం వింటుంది నిజమే. మన మాట ద్వారానే మన జీవము, మన మరణము నిశ్చయించబడుతుంది. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మనం ఎదుటి వాళ్ళ దగ్గర మంచివారమా లేదా చెడ్డవారమా అని తెలియబడడానికి మన మాట చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఇంకొకరి ముందు మంచి అవ్వడానికో లేదా ఇంకొక దగ్గర ఘనత పొందుకోవడానికో వేరే వారిని గూర్చిన మాటలు మనం మాట్లాడతాం. అవి మంచివైతే పర్వాలేదు, కానీ వారిని గూర్చి మనం చెడుగా మాట్లాడినప్పుడు, అది ఏదో ఒక రోజు వారికి తెలిసినప్పుడు వారికి మనకి వైరం ఏర్పడుతుంది, వారికి మనకి విరోధం ఏర్పడుతుంది. తద్వారా అనవసరంగా మనం శత్రువులను ఏం చేస్తామట, కొని తెచ్చుకుంటాం. కాబట్టి మనము మాట్లాడే మాటలు చాలా పొదుపుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. తగు మాత్రపు మాటలే మనం మాట్లాడాలని వాక్యం సెలవిస్తుంది. మన మాటలను బట్టే మనం తీర్పు పొందుతామంట. మనం మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా మనం లెక్క ఒప్పజెప్పాలి అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వాక్యం కూడా సెలవిస్తుంది, ఒకని నోటి ఫలము చేత వాడు కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. అవే మాటలు నీకు తృప్తినిస్తాయి, అవే మాటలు నీకు మంచి లాభాన్ని ఇస్తాయి, అవే మాటలు నిన్ను నాశనం కూడా నడుపుతాయి. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఏ విధమైన మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయి? నువ్వు బ్రతకడానికి కారణం నీ మాటే అవుతుంది, నీకు సమస్యలు రావడానికి కారణం కూడా నీ మాటే అవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. దాని అందు ప్రీతి పడాలట. మనం మాట్లాడే మాట ఏదో అల్లటప్పగా మాట్లాడడం కాదు, కానీ ప్రీతి పడి మాట్లాడాలి. అంటే ప్రతి మాటను వివేచించి ఏం మాట్లాడుతున్నాము, ఏ మాట మాట్లాడితే ఏం జరుగుతుంది అని ముందుగానే మనం ఒక అంచనాకు వచ్చి మాట్లాడాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఎక్కువగా ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ప్రసంగాలు చేశారు, ప్రసంగాలు చేసిన తర్వాత స్వస్థతలు చేశారు, కానీ ఇష్టం వచ్చినట్లుగా ఏదో టైం పాస్కి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. తగు మాత్రపు మాటలే ఆయన మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఆయన 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, దానికి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ చేసేవాళ్ళు యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఏ మాటలు నువ్వు కలిగి ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. నీ మాటల వల్ల నువ్వు సమస్యల నుంచి బయటపడవగలవు కూడా, నీ మాటల వల్ల నువ్వు మంచి ఫలాన్ని కూడా అనుభవించగలవు కూడా. మనం నాబాలును చూసినట్లయితే, అబిగయలు భర్త అయినటువంటి నాబాలు దావీదు యొక్క పరివారాన్ని తిడతాడు, అనవసరంగా తిడతాడు. ఆ మాటను బట్టి దావీదుకి చాలా కోపం వచ్చి చంపుదామని వెళ్తాడు, కానీ అబిగయలు అడ్డగిస్తుంది. అయినప్పటికీ దావీదు వదిలినప్పటికీ దేవుడు వదిలేశాడండి? దేవుడు వదిలేయలేదు. దేవుడు నాబాలును మెత్తగా, నాబాలు చనిపోయినట్లుగా మనం వాక్యంలో చూడొచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, నీ జీవితం నెమ్మదిగా సాగాలన్నా, నీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, మనం మాట్లాడే మాటలు ఏంటో ఒకసారి ఆలోచన చేయాలి. మన మాటలను బట్టి మనం ఫలాలను అనుభవిస్తాం. అవి మంచి ఫలాలా చెడ్డ ఫలాలా అనేది మనమే నిశ్చయించుకోవాలి. చూడండి, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరో ఏదో అన్నారని మనం కూడా తిరిగి ఒక మాట అంటే అది పెద్దగా గొడవైపోతుంది. అలానే చాలా హత్యలు కూడా జరిగాయి. ఎవరైనా ఆ జైలుకి వెళ్ళి చూసినప్పుడు, వాళ్ళని ఎవరినైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఒక విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే మీకు గొడవ పెట్టుకున్నారంటే ఒక చిన్న మాటతోనే ప్రారంభమైందని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక చిన్న మాట వలన నేను కంట్రోల్ చేసుకోలేక వారిని నేను ఏదో అనడం, వారు నన్ను ఏదో అనడం, తద్వారా పెద్దగా గొడవ అవ్వడం జరిగింది. చిలికి గాలివానగా అయిపోయింది అంటారు. కాబట్టి మాటలను బట్టి
మనం జీవమరణములు చూస్తాం. అది నాలుక వశం. నాలుకను మంచిగా వాడుకుంటే మంచిదే. అదే నాలుక ద్వారా ఎన్నో భయంకరమైన శోధల నుంచి, సమస్యల నుంచి బయటపడవచ్చు కూడా. అదే మాటల ద్వారా, అదే నాలుక ద్వారా ఎంతోమంది జీవితాలను మనం మార్చవచ్చు. అదే మంచి మాటలు చెప్పి ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించవచ్చు. వారి జీవానికి నువ్వు కారణం కావచ్చు. కాబట్టి మనం మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మనకే చెప్తున్నాడని గ్రహించి మన మాటలు చాలా పొదుపుగా, చాలా వివేకంగా వాడుతూ ఈ అపవాది చెరల్లో చిక్కుకోకుండా ఈరోజంతా నడవాలి. మీకోసం ప్రార్థిస్తాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు నాయన, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజు నీ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యాన్ని ఫలింపజేయండి నాయన. వారు మాట్లాడే మాటలు వివేచన జ్ఞానం కలిగి మాట్లాడడానికి సహాయం దయచేయండి. వారి మాటల వల్ల తండ్రి కుటుంబాలు చీలిపోకుండా, సమస్యలు ఎదురవ్వకుండా, వారి మాటల వల్ల వారి యొక్క స్నేహబంధం విడిపోకుండా వారికి మంచి జ్ఞానం దయచేయండి. ఎస్ లార్డ్, అదేవిధంగా నాయన ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి మీ కృప దయచేసి విడుదల అనుగ్రహించండి. భయంకరమైన వ్యాధులు, రోగాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. అప్పుల సమస్యల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని, వారి ప్రతి అప్పును కొట్టివేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు అయా కుటుంబంలో కలతలు, గొడవలు తండ్రి, ఆ గొడవలని, కలతలని అన్నిటినీ తొలగించండి. కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును మీరే స్థాపించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు వారు వెళ్తున్న ఇంటర్వ్యూస్ని సఫలపరచండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. వెళ్తున్న మార్గాలు మీకు తెలుసు నాయన, వస్తున్న మార్గాలు మీకు తెలుసు. మా అందరికీ మీరే రక్షణ, కాపుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా ఈ రోజున ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని, వారి హృదయ అంతరంగముల్లోని ఆశలన్నిటిని కూడా అయ్యా నెరవేర్చమని, బిడ్డలకు సహాయం అనుగ్రహించమని, ముఖ్యంగా మేమందరమును కూడా మా క్రియల వలన మీ నామాన్ని ఘనపరిచేవారిగా, మీ నామాన్ని మహిమపరిచేవారిగా ఈ రోజున మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు కూడా షేర్ చేయగలరని మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.